హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వీకెండ్. సో మేము ఎవ్రీ వీకెండ్ మిన్నీ కోసం ఇంటికి వస్తామని తెలుసు కదా. ఈ వీకెండ్ దానికి చోలు కుట్టించేది ఉంది. సో ఈ సాటర్డే వచ్చాము. ఈసారి ఏంటంటే చాలా లాంగ్ వీకెండ్ అయిపోయింది. లాస్ట్ సాటర్డే కూడా రాలేదు, చిన్న పనుండి ఆగిపోయాము. లిటరల్లీ నాకు ఎంత బెంగుందంటే అంత బెంగుంది. అందులో నా దరిద్రం దానికి ఈసారి హెల్త్ బాగాలేదు. పైన 4 టీత్ ఒకేసారి రావటం వల్ల దానికి కొంచెం ఫీవర్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంది అండ్ అప్పుడప్పుడు వామిటింగ్స్ అవుతున్నాయి. హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఏం లేదు అంటున్నారు, మెడికేషన్ యూజ్ చేస్తున్నారు. కానీ ఈ టైంలో దాని దగ్గర లేను నేను అన్న ఫీల్ నాకు చాలా అంటే చాలా ఉంది. సో ఇప్పుడు కొంచెం వచ్చాక నాకు కొంచెం బెంగ తీరినట్టు అనిపించింది. దానికి కూడా మేబీ ఏమన్నా నా మీద బెంగ ఉందేమో అది ఇది అనుకున్నా. టానిక్లు అయితే అస్సలు వేసుకోవట్లేదు. మా మమ్మీని బాగా విసిగిస్తుంది. ఇన్ కేస్ వేసుకొని ఉండుంటే చాలా త్వరగా తగ్గిపోయేది, ఇన్ని డేస్ కూడా ఉండేది కాదు. ఒక 1 వీక్ నుంచి ఉంటుంది. నేను అందుకే దాన్ని ఎక్కువ వీడియోస్లో కూడా చూపించలేదు. నేను పెట్టిన వీడియోస్ కూడా అన్నీ పాతయే. అప్పుడే ఏడుస్తుంది, అప్పుడే నవ్వుతుంది. ఎందుకు ఏడుస్తుందో కూడా అర్థం కావట్లేదు. నేను చాలా ట్రై చేసి ఇంకా టానిక్ తాగట్లేదు అని చెప్పి కిందకి తీసుకెళ్ళాను. మా మమ్మీ ఎలాగోలా వేసింది. దానికి ఏంటంటే అది బాడీ పెయిన్సో ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు, కానీ పాపం కొంచెం ఇబ్బంది అయితే పడింది. సో ఇప్పుడు నేను వచ్చాను కదా, ఈరోజు ఎలా ఉంది అనేది ఈ వ్లాగ్ మొత్తము. మీరు కూడా చాలామంది మిస్ అవుతున్నారు కదా. మిన్నీ గురించి నాకు కమెంట్స్ వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, అక్క చూసి చాలా డేస్ అయింది పెట్టండి అని చెప్పి. సో ఈ వ్లాగ్ కొంచెం ఏడ్చిద్ది, కొంచెం నవ్విద్ది, మిక్స్డ్ ఉండిద్ది మొత్తము. ఎందుకంటే అది బాగా ఇరిటేట్ అయిపోయింది. పళ్ళు చూపిస్తున్నారు, ఇంకా పైన ఒకేసారి 4 వచ్చినాయి, కింద 2 ఎప్పుడో వచ్చినాయి. అది పుట్టిన దగ్గర నుంచి మరీ ఇంత ఇరిటేటెడ్గా అయితే ఎప్పుడూ లేదు. ఏదన్నా వచ్చినా కానీ 1-2 డేస్ తప్ప ఇలా 1 వీక్ ఎప్పుడూ లేదు. అందులో ఇంతగానం ఏడవలేదు. సో నేను మ్యాక్సిమం ఇప్పుడు దాంతో టైం స్పెండ్ చేయడానికి చూస్తున్నాను. ఈ 3 డేస్ మండే కూడా లీవ్ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే నాకు అసలు అంత అంటే వర్క్ చేస్తున్నా కానీ ఇదే గుర్తొస్తుంది, అంత బాధ అనిపిస్తుంది. సో దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూసిన. మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా అది ఏ ఫుడ్ తీసుకోలేదు, లిక్విడ్ కూడా తీసుకోలేదు. పడుకుంటుంది బాగా. నేను వచ్చాకే కొంచెం ఎక్కువ స్లీప్ కూడా ఉంది ఈరోజు. సో ఫస్ట్ అయితే పడుకోబెట్టాను, లెగిసాక హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి. మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ 2-3 టైమ్స్ తీసుకెళ్లారు. వాళ్ళు ఏంటంటే అంతగా ఇంకా పీడియాట్రిషియన్ సంగతి తెలిసిందే కదా, మనమేమో కంగారు పడిపోయి గబగబా తీసుకెళ్తాం. వాళ్ళేమో అక్కడ ఏం లేదు మీరు కంగారు పడద్దు అంటారు. కానీ మనకి తీసుకెళ్తే కానీ తృప్తి ఉండదు. అండ్ వీళ్ళిద్దరు బాండ్, నేను వచ్చినా కానీ వాళ్ళ అమ్మమ్మ దగ్గర మటుకు గారాబం పోతూ ఉండిద్ది. బట్ లిటరల్లీ మా మమ్మీకి 1 వీక్ నిద్ర లేదు, చాలా అంటే చాలా సఫర్ అయింది. నేను లీవ్ తీసుకొని వస్తానంటే ఏమో వద్దనిద్ది, ఎందుకంటే ఫ్యూచర్లో నాకు చాలా లీవ్స్ కావాలి, మేనేజ్ చేసుకుంటాం, అది యాక్టివ్గానే ఉంటుంది, అది బాగానే ఉంటుంది అంటుంది. బట్ నిద్రపోనీలేదు అది అసలు నైట్ వాళ్ళని. సో హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, ఎందుకంటే ఫుడ్ తీసుకోవట్లేదు. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం అయిద్దా అని చెప్పి చూపించడానికి అని చెప్పి హాస్పిటల్కి తీసుకొచ్చాం. యాజ్ యూజువల్ తెలిసిందే కదా, జస్ట్ లిక్విడ్స్తో ఉంచేయండి పర్లేదు, పిల్ల యాక్టివ్గా ఉన్నంత వరకు, యూరిన్ పాస్ చేసినంత వరకు ఏ ప్రాబ్లం లేదు. అండ్ తనని చూస్తే కూడా నోస్ అవన్నీ చెక్ చేశారు, సిమ్టమ్స్ కూడా ఏమీ లేవు, బాగానే ఉందని చెప్పారు. సో మీరు కూడా ఎవరు కంగారు పడద్దు. ఇట్స్ అంటే చాలా ఇంకా కామన్గా వస్తూనే ఉంటాయి కదా పిల్లలకి. సో అలాగా చిన్న ఒక కొంచెం కోల్డ్, కాఫ్, ఫీవర్ మ్యాక్సిమం తగ్గిపోయింది. నేను వచ్చాకైతే ఈరోజు అయితే గనక చాలా బాగా బెటర్గా అనిపించింది. మేబీ నా మీద బెంగ కూడా ఉండుండిద్ది బుజ్జితలకి. సో నాకు కూడా అది తగ్గటం మంచి హ్యాపీగా అనిపించింది. పిల్లలతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి చెప్పే వయసు కాదు, వాళ్ళకి ఏమవుతుందా అని మనకి ఎక్కువ టెన్షన్ ఉండిద్ది. వాళ్ళకి ఏదన్నా వస్తే వాళ్ళకి ఏంటంటే మనమైతే చెప్తాం, వాళ్ళు చెప్పలేరు కదా. సో ఆ బాధ మనకి ఎక్కువ ఉండిద్ది. హాస్పిటల్ అయిన వెంటనే డీమార్ట్కి వెళ్ళాము. దీనికి డైపర్స్ అయిపోయినాయి. ఫస్ట్ క్రైలో నాకు ఎందుకో GST ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది. మీకు ఇన్ కేస్ ఎవరికైనా మీలో హోల్సేల్ రేట్కి కొంచెం రీజనబుల్గా ఎక్కడ వస్తాయో చెప్పండి, తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో. దానికి బ్రష్ అంటే చాలా ఇష్టం. మేము ఎప్పుడు బ్రష్ చేస్తున్నా కానీ ఒకటే లాగుతూ ఉండిద్ది. అందుకనే దానికోసం చిన్న బ్రష్ తీసుకున్నాను అక్కడ. అది వాడదలే కానీ జస్ట్ ఆడుకోవడానికన్నా బాగుండిద్ది అని చెప్పి ఒక బ్రష్ తీసుకున్నాము. ఇంకా అక్కడ చాక్లెట్స్ అవి ఉంటే అయ్యే పట్టుకొని లాగింది. సో అది ఎలాగో లాగింది కదా అని చెప్పి దానికోసం బిల్ వేయిద్దామని చెప్పి అవి కూడా తీసుకొచ్చాం. నేను లాక్కుంటుంటే నా దగ్గర నుంచి లాక్కుంటుంది. మీరు ఫీవర్ ఉన్నప్పుడు బయటికి ఎందుకు తీసుకొచ్చారని అనుకోవచ్చు. బయటకు తిప్పితే దానికి కొంచెం ఇష్టము, అట్లీస్ట్ కాసేపు అన్నా కొంచెం డీవియేట్ అయ్యి బాగుండిద్దని చెప్పి హాస్పిటల్ నుంచి ఎలాగో పని ఉంది కదా అని చెప్పి
డిమార్ట్కి తీసుకొని వచ్చాము. ఈవెన్ అది కూడా ఎంజాయ్ చేసింది, ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా మిన్నీకి బయట తిరగటం ఇష్టమని. అండ్ ఈ సండే నేను దానికి ఫోటోషూట్ ప్లాన్ చేశాను. సో ఆ స్టూడియో ఆల్రెడీ బుక్ చేసి ఉంచాను. జస్ట్ అక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పి నార్మల్గా చెక్ చేయించుకొని వచ్చాను, చెక్ చేసి వచ్చాను. ఇంటికి వచ్చాక కాసేపు కాస్త పర్లా, ఎప్పుడైనా ఫీజు వదిలిచ్చాకే దానికి కొంచెం తృప్తి ఉండిద్ది. అంటే హాస్పిటల్లో వెళ్ళి వాళ్ళకి పే చేశాక దానికి మంచిగా అయ్యి యాక్టివ్గా అయ్యిద్ది. సో ఇంటికి వచ్చాక బాగానే సెట్ అయింది. ఇప్పుడు మీకు నా తల్లి కూతుర్లు ప్రేమ చూపిస్తాను. ఎంతైనా మదర్ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు కదా. నేను మదర్ అయ్యాక అర్థమైంది మన పేరెంట్స్ కూడా మన కోసం మనకి ఎంత చిన్నదైనా ఎంత అల్లాడిపోయి ఉంటారో అని. ఇప్పుడు మా ప్రేమ చూడండి. వాళ్ళకి ఎందుకు పెడుతున్నావే? ఓమో అవ్వ ఓవ్వ మమ్మీ అంటే కిస్ ఇస్తున్నావు మమ్మీకి. ఓ ఏ డాడీకి కుళ్ళు, డాడీకి కుళ్ళు, నువ్వు నాకు ముద్దు ఇస్తున్నావని కుళ్ళు. కొరకద్దు కొరకద్దు. సొల్లు ఎంత రాసేస్తుందో, సొల్లు ఎంత రాస్తున్నావే గుండు. హాయ్ గైస్, హాయ్. మాట్లాడుతుంది వినిపిస్తుందా? హాయ్ హాయ్ కట్ చేసింది. హాయ్ ఏమనుకున్నావు మరి మా అమ్మాయి అంటే? హాయ్ 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 హాయ్. అండ్ మా మమ్మీ వాళ్ళు నెయిల్స్ కట్ చేయరు, దానికి కొంచెం భయము. సో నేనే అది పడుకున్నప్పుడు యూజువల్గా లెగిస్ ఉన్నా కానీ కట్ చేయించుకుండిద్ది. ఇప్పుడు హెల్త్ బాగాలేదు కదా, దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి పడుకున్నప్పుడు నెయిల్స్ కూడా తీసేసాను. ఎంత షార్ప్గా పెరిగాయి అంటే అంత షార్ప్గా పెరిగాయి, అందరినీ గీరేస్తుంది. సో నెయిల్స్ కూడా అన్నీ కట్ చేసేసాను. ఎంత డీప్ స్లీప్ వేసిందంటే లిటరల్లీ ఒక 7 hours అన్నా పడుకుంది మంచిగా. ఫుడ్ తీసుకోలేదులే కానీ పడుకుంది. కోకోనట్ వాటర్ అవి ఇవి పడుతున్నాను. డాక్టర్ ఏంటంటే ఎక్కువ లిక్విడ్స్ పట్టండి, ప్రాబ్లం ఏం లేదు, ఒక 1-2 weeksకి సెట్ అయిపోయింది అన్నారు. సో అందుకని చెప్పి కోకోనట్ వాటర్ ఇంకా నార్మల్ వాటర్, పాలు ఎక్కువ ఇస్తున్నాం. లిక్విడ్స్ బాగా అంటే డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకున్నాము. పర్లేదు, కొంచెం సెట్ అయింది. అండ్ వాటర్ బాటిల్ నేను కోపంతో పడేసిందంటే ఇది డిమార్ట్లో కొనుక్కొని వచ్చారు మా అన్నయ్య వాళ్ళు. సో వాటర్ కూడా ఎక్కువ తాగిపిస్తున్నాను, సో దట్ దానికి కూడా కొంచెం యాక్టివ్గా ఉండిద్ది అని చెప్పి. పిల్లలకి ఇలా ఏదన్నా అయినప్పుడు మనసు ఎంత బాధ ఉండిద్దంటే బయటకి ఎక్స్పోజ్ చేయాలే కానీ సోషల్ మీడియాలో కూడా చూసిందంతా అంత బాగుంటున్నారు పిల్లల్ని వదిలేసి అని అనుకుంటారు, కానీ లోపల అది ఒక టైప్ ఆఫ్ నరకం ఉండిద్ది. ఆ టైంలో ఉండలేకపోయాము, చూసుకోలేకపోతున్నాము అని చెప్పి. ఎందుకంటే ఎంతమంది ఉన్నా కానీ ఆ మదర్ టచ్ అనేది వాళ్ళకు ఉంటే కొంచెం వాళ్ళకి కాస్త హ్యాపీగా అనిపించిద్ది అని నా ఫీల్. సో వీకెండ్ వచ్చాక అసలు నేను మెయిన్ రాగానే నాకు తన మొహం చూసేసి బాగా ఏడుపు వచ్చేసింది. ఫస్ట్ ఏడ్ చేశాను, తర్వాత దాంతో ఇప్పుడు కొంచెం టైం స్పెండ్ చేస్తే నాకు మంచిగా అనిపించింది. సో మీకు కూడా ఇవన్నీ మేము మిన్నీని మీరు ఓన్గా ఫీల్ అవుతారు కాబట్టి మీకోసం ఇలాంటి వ్లాగ్స్ కూడా పెట్టాలని చెప్పి ఈరోజు ఇది పెట్టాను. సో ఈవినింగ్ బాత్ చేయించాము. ఫీవర్ వస్తుందని చెప్పి మా మమ్మీ నిన్న కూడా నార్మల్ క్లాత్తో తుడిచేశారు, బట్ ఈరోజు కొంచెం తగ్గిపోయింది. అంటే పర్లేదు, అంటే ఫీవర్ ఈరోజు అయితే అస్సలు రాలేదు. అండ్ వామిటింగ్స్ కూడా ఏం చేసుకోలేదు. అందుకని చెప్పి మంచిగా కొంచెం స్నానం చేయించేసి పడుకోబెట్టాను. దీనికి బాగా హెల్త్ బాగోకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ప్రతిదీ పట్టుకుండిద్ది, అవన్నీ మళ్ళీ నోట్లో వేలేసుకుండిద్ది. అలవాటు అసలు తప్పించలేకపోతున్నాం మేము. అంటే రోజు వేసుకోదు, నిద్రకు వచ్చిందంటే నోట్లో వేలేసేసిద్ది. ఆ చేతినేమో అన్ని చోట్ల పట్టుకుండిద్ది, మట్టిలు ఉన్నవి ఎవ్రీథింగ్ పట్టుకుండిద్ది, అది నోట్లో పెట్టిద్ది. దానివల్ల దానికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఆ అలవాటు మానిపించాలి ముందు. అండ్ మనము అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే తెలిసిందే కదా, ఫుడ్ అంతా మన దగ్గరికి వచ్చిద్ది. చిలకడ దుంపలు తిని ఎన్ని రోజులు అయిందో. ఇంటి దగ్గర ఉంటే ఫుడ్ అవన్నీ మంచి హెల్తీగా తినాలంటే కష్టం, కానీ అదే పేరెంట్స్ ఇంట్లో ఉంటే మంచిగా టైంకి హెల్తీ ఫుడ్, హోమ్ ఫుడ్ వచ్చింది మంచిగా. ఎంతైనా మనం ఎన్ని చేసుకున్నా కానీ పక్కింట్లో వాళ్ళు చేసినవి కానీ మన అమ్మ వాళ్ళు చేసినవి కానీ ఆ ఫుడ్ అవి టేస్ట్ మంచిగా అనిపిస్తాయి కదా. ఎంతమంది అగ్రీ చేస్తారు నా పాయింట్ని? ఫ్రూట్స్ మంచిగా తిన్నాక మా అత్తయ్య కూడా వచ్చారు, ఎందుకంటే దానికి రేపు చోలీ కుట్టిస్తున్నాం కదా, సండే ఈరోజే. సో దానికోసం అని చెప్పి మా అత్తయ్య కూడా వచ్చింది. మా మావయ్య వాళ్ళు ఎవ్వరు రాలేదు.
ఓన్లీ మా అత్తయ్య వచ్చింది. మోపిదేవిలో కుట్టిస్తున్నాము రేపు మా ఇంట్లో వాళ్ళందరూ అండ్ మా అత్తయ్య వాళ్ళు. ఇంకెప్పుడైనా కలిస్తే తెలిసిందేగా అన్నీ మాట్లాడుకుంటారు. అండ్ మేము కూడా మిన్నీ బర్త్డేకి వాటి గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఇదైతే పడుకుంది మళ్ళీ. అండ్ తర్వాత లెగిసిన వెంటనే వాళ్ళ నాన్న బాదం పాలు తాగుతున్నాడు. అవి కావాలని ఒకటే అడుగుతుంది. సో అందుకని చెప్పి కొంచెం టేస్ట్ చేయించాడు. దానికి మనం తినేవి ఏమన్నా అంటే ఇష్టము, కాకపోతే పాపం 2-3 రోజుల నుంచి ఫుడ్ లేదు కదా. సో ఈ రోజే కొంచెం పర్లేదు, కొంచెం టేస్ట్ బడ్స్ యాక్టివేట్ అయినాయి, తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో అందుకే లైట్గా కొంచెం స్పూన్తో బాదం పాలు పడుతున్నాడు. అవేం ఎక్కువ కూల్ లేవులేండి, నార్మల్గానే ఉన్నాయి. మా జేజీ అంటే మిన్నీకి జేజీ, దానికి బొట్టు పెడుతుంది. ఆమె అసలు బొట్టు లేకపోతే దాన్ని ఒక్క నిమిషం కూడా ఉంచదు. తర్వాత మా మామ డ్యాన్స్ మీ అందరికీ తెలుసు కదా, డ్యాన్స్ వేస్తుంది. అది చూసి ఇది ఒకటే నవ్వుతుంది. వీళ్ళిద్దరి ర్యాపో సూపర్ ఉండిద్ది. నాకు టైం ఉన్నప్పుడు నేను వీళ్ళ ఎక్కువ వీడియోస్ తీస్తాను. ఇప్పుడు మీకోసం మీకు మిన్నీ కావాలి కాబట్టి అట్లీస్ట్ ఇలాంటి వ్లాగ్స్ కొంచెం అన్నా చూపించడానికి ట్రై చేస్తున్నాను. బొమ్మలన్నీ వేసి కూర్చోబెట్టారు ఆడిపించడానికి. బొమ్మలతో కూడా పెద్దగా ఆడట్లేదు, ఎందుకంటే దానికి ఇంట్రెస్ట్ లేదు. ఏవైనా కానీ అంత ఇరిటేటింగ్గా ఉంది. అండ్ మీరు చోలీ కుట్టించేటప్పుడు నాకు చెప్పారు కదా, ప్రైలాక్స్ క్రీమ్ రాయండి, నంబింగ్కి పెయిన్ రాదు అని చెప్పి. అవన్నీ నేను కన్సిడర్ చేశాను, అది కూడా తెప్పించాను నొప్పి రాకుండా. సో అది రాసాకే కుట్టిద్దామని. అండ్ నేను ఆ వీడియో కూడా ఎలాగో అప్లోడ్ చేస్తానులేండి మీకు. సో మా అమ్మ దీన్ని ఆడిస్తుంది. అండ్ మా మామను కృష్ణ కలిసారనుకోండి, వీళ్ళకి ఏం డిస్కషన్స్ ఉంటాయి గెస్ చేయండి. అండ్ మీరు అందరు మా ఇంట్లో కొన్ని ఫొటోస్ చూసి వాళ్ళు ఎందుకున్నారు వీళ్ళు ఎందుకున్నారు అంటారు కదా. ముసలోళ్ళకి తెలిసిందే కదా, రాజకీయాలు అందరికన్నా వాళ్ళకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఒకరికి బ్లైండ్గా సపోర్ట్ చేసేస్తారు, మనం ఎన్ని చెప్పినా కానీ ఆర్గ్యూ చేస్తారు. ఇంకా అలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు, జస్ట్ వినేసి వదిలేయాలి. అలాగే మా మామకు కూడా ఒకలంటే పిచ్చి, అదెవరో మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో మిన్నీకి మర్మరాలంటే చాలా ఇష్టము. మా మమ్మీ చిటికలు కూడా నేర్చుకుంది అది. మా మమ్మీ మరమరాలును ఇంకేంటి అటుకులు ఇవి వేసిస్తారు రోజు. వాటితో మంచిగా టైంపాస్ చేసిద్ది. అంటే ఇల్లంతా ఆగం చేసిద్ది అనుకోండి, బట్ ఒక 1 అవర్ ఎవరిని విసికించకుండా ఒక్కొక్కటి తీసుకొని మంచిగా తింటూ ఉండిద్ది. అందుకని చెప్పి మరమరాలన్నీ కొన్ని వేసిచ్చింది. ఆబ్వియస్లీ ఇల్లంతా చేసిందిలే, కానీ ఈరోజు పాపం అది తినింది ఏదన్నా ఉందంటే అదొక్కటే. ఎందుకంటే పొద్దునుంచి ఫుడ్ తినట్లా, మేము కూడా ఫోర్స్ చేయట్లేదు, ఓన్లీ లిక్విడ్స్ అవన్నీ పడుతున్నాము. డాక్టర్ ఏం చెప్పారంటే ఒక 5 days అయితే సెట్ అయిపోయింది. ఎందుకంటే యాంటీబయాటిక్స్ కోర్స్ వాడాం దానికి 4 days ఏదో. దానికి వచ్చే రియాక్షన్స్ అస్సలు కంగారు పడాల్సిన అవసరమే లేదన్నారు. అండ్ టీతింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి నాకు కూడా తెలుసు కొంచెం కొన్ని డేస్ అయితే సెట్ అయిద్దని. బట్ వెయిట్ లాస్ అయితే అయ్యింది కొంచెము, ఒక 1 kg 1 కాళ్ళండి, ఇంకొంచెం తక్కువే అయ్యి ఉండిద్ది. బట్ స్టిల్ పిల్లలకి ఇవన్నీ కామన్ కాబట్టి ఎక్కువ ఫీల్ అవ్వకూడదు, మళ్ళీ గెయిన్ అయిపోతారు. మనము ఏది చూపిస్తే అది చేసిద్ది. మా మామ చిటికలు చూపిస్తుంటే అది చిటికలు వేస్తుంది అక్కడ చూసి. అండ్ బాలమామ వచ్చాడు. మీ అందరికీ మీలో చాలామంది బాలమామ ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా. నైట్ వచ్చాడు. సో ఆల్రెడీ పడుకున్న దాన్ని లేపేశాడు. ఇప్పుడు దీన్ని పడుకోబెట్టాలంటే నాకు పెద్ద టాస్కే. వచ్చి వీళ్ళిద్దరూ ఎలా అంటే అలా కొట్టుకుంటారు, ఒకరినొకరు అరుస్తుంటుంటే అది కూడా గట్టిగా అరుస్తుంది తిరిగి. మంచి డీప్ స్లీప్లో ఉన్నది, ఆయన గొంతు విని లెగిసిపోయి కూర్చుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కాసేపు ఆడుకున్నాక నాకు పడుకోబెట్టాలంటే అది పెద్ద టాస్కే. లిటరల్లీ మా మమ్మీకి ఇప్పుడు ఈ 3 days ఫుల్ రెస్ట్ ఇవ్వాలి, ఎందుకంటే ఆమెకు కొంచెం షుగర్ ఉంది. సో దీంతో ఆమెకి బాగా పాపం టైం ఎక్కువైపోతుంది, నిద్ర ఉండట్లేదు. కొంచెం మా మామ కూడా ఉంది కాబట్టి చూసుకోవడానికి ప్రాబ్లం ఉండట్లేదు. అండ్ మీరు అందరూ అడుగుతున్నారు కదా మీ మమ్మీని ఎందుకు తెచ్చి ఉంచుకోవట్లేదని. యాక్చువల్లీ మా మమ్మీ వచ్చేది కానీ మా అత్తయ్యకి కుదరదు కదా, వాళ్ళు ఊర్లో ఉంటారు. సో మా మావయ్యకి అక్కడ చూసుకోవాలి కాబట్టి ఆమెకి రావటం కుదరట్లేదు. అందుకే ఇంకా మేమే ఎవ్రీ వీకెండ్ వస్తున్నాము. కొంచెం అది పెరిగి పెద్దయ్యి కొంచెం ప్లే స్కూల్కి అలా వెళ్ళేటట్టు ఉంటే అప్పుడు మా దగ్గర ఉంచుకోవచ్చు. ఇప్పుడు మరీ చిన్నది కదా, సో ఈ టైంలో నాకు కరెక్ట్ కాదనిపించింది. సో అందుకని చెప్పి మా మమ్మీ దగ్గర ఉంచా. అండ్ నైట్ పక్కన బిల్డింగ్లో ట్యూషన్ ఉండిద్ది, కొంచెం లిటరల్లీ ఇది కొంచెం ఎంజాయ్ చేసిద్ది. అందుకని చెప్పి పైకి తీసుకొచ్చాము, కాసేపు వాకింగ్ చేయించి మొత్తం తిప్పుదామని చెప్పి. మేము కూడా అప్పుడే తిన్నాము, మా అత్తయ్య శివ వీళ్ళందరూ వచ్చారు. సో దాన్ని కాసేపు ఆడిచ్చాము. అండ్ అది కూడా కొంచెం పెరుగన్నం తినింది, అది అరిగిద్దని చెప్పి తీసుకొచ్చాము.
ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండే మిన్నీ కూడా అప్పుడప్పుడు ఏడ్చిద్ది. సో అందరి పిల్లలు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలా ఉంటారు. మనం డిసప్పాయింట్ కూడా అవ్వకూడదు. ఏమో పెద్దయ్యాక అది ఇంతే నవ్వుతూ ఉండిద్దో లేదో, కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేయాలంతే. సో ఇప్పుడు దానికి బాధ ఉంది కాబట్టి అది నవ్వలేకపోతుంది. ఆ పక్కన ట్యూషన్ పిల్లల్ని చాలా సీరియస్గా చూస్తుంది. హాయ్ గైస్ అని చెప్తుంది. అది యూట్యూబర్ అయ్యిందని పెద్దయ్యాక తెలిస్తే దానికి నిజంగా చెప్తున్నా, దానికి వచ్చిన ఒకే ఒక్క వర్డ్ హాయ్ గైస్ అనమంటే వెంటనే అనిద్ది. నాకు భలే అనిపించిద్ది. దానికి నిజంగా మీరందరూ ఉన్నారు, ఇంత ఫ్యామిలీ ఉంది, మీ తన మిన్నీ అంటే అంత ఇష్టం అని దానికి ఏం తెలియదు కదా. బట్ హాయ్ గైస్ అని మనకు ఒక వర్డ్ మటుకు మంచిగా నేర్చుకుంది. ఎన్నిసార్లు అడిగినా కానీ చెప్పిద్ది. సో ఇప్పుడైతే మిన్నీకి కొంచెం సెట్ అయింది, బాగానే ఉంది. అండ్ ఎవ్రీడే మా మామ దానికి పక్కా దిష్టి తీసిద్ది. అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. బాయ్.